ఐపీఎల్ 2024 28వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఆదివారం రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతుంది. సో ఆఫ్టర్నూన్ ఆడబోయే మ్యాచ్లో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఎలాంటి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ స్టోయినిస్ చూసుకుంటే ఎక్కువగా అటాకింగ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తాడు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ను గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తాడు. బట్ కేకేఆర్ టీం దగ్గర చూసుకుంటే చాలా క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ దగ్గర వరుణ్ చక్రవర్తి లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. సో ఇప్పటివరకైతే చక్రవర్తి స్టోయినిస్ని చాలా వరకు సైలెంట్గా ఉంచాడు. వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్లో తలబెడుతూ 9 బాల్స్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో స్టోయినిస్ను ఒకసారి అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మరోసారి అయితే ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్కు స్పిన్ బౌలింగ్ను బాగా ఆడతాడనే రెప్యుటేషన్ ఉన్నప్పటికీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ మనం సిఎస్కే కేకేఆర్ బ్యాట్లప్పుడు కూడా చెప్పుకున్నాం జడేజా మీద శ్రేయస్ అయ్యర్కు మంచి రికార్డ్ లేదని. సో ఎగ్జాక్ట్లీ కృణాల్ పాండ్యా లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీద కూడా అయ్యర్కు మంచి రికార్డ్ లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్లో తలపడితే 42 బాల్స్ వేసిన అతను కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అయ్యర్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ప్రజెంట్ కృణాల్ పాండ్యా అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చినప్పటికీ అంతకుముందు మాత్రం బాగా బౌలింగ్ చేశాడు. దీంతో ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. నెంబర్ 3 క్వింటన్ డి కాక్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ లక్నో ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లేలో కొంచెం అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ మీద అయితే వీళ్ళిద్దరు చాలా అగ్రెసివ్గా ఆడారు. అయితే మ్యాచ్లో చూసుకుంటే ఎల్ఎస్జీ ఓపెనర్స్ మిచెల్ స్టార్క్ లాంటి ఒక క్వాలిటీ పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ క్వింటన్ డి కాక్ T20 ఫార్మాట్లో అతని మీద మంచి రికార్డు లేదు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 8 ఇన్నింగ్స్లో తలబడితే 35 బాల్స్ వేసిన అతను 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో క్వింటన్ డి కాక్ను 3 సార్లు అవుట్ చేశాడు. యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న డి కాక్ స్టార్క్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. అలాగే కేఎల్ రాహుల్ కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్స్కి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సో చూడాలి మరి మ్యాచ్లో లక్నో ఓపెనర్స్ స్టార్క్ని ఎలా కౌంటర్ చేస్తారనేదే. నెంబర్ 2 ఆండ్రే రసెల్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ రసెల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతూ కేకేఆర్ టీంకి మంచి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతను రవి బిష్ణోయ్ లాంటి ఒక యంగ్ లెగ్ స్పిన్నర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ బిష్ణోయ్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచెస్లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీశాడు. సో ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. 4 ఇన్నింగ్స్లో తలపడితే 12 బాల్స్ ఎదుర్కొన్న రసెల్ 16 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో బిష్ణోయ్ బౌలింగ్లో ఒకసారి అవుట్ అయిపోయాడు. మెయిన్లీ రసెల్కి లెగ్ స్పిన్నర్స్ మీద కాస్త వీక్నెస్ ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో యంగ్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్ను అతను ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 1 నికోలస్ పురాన్ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో పై ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పురాన్ లక్నో బ్యాటింగ్ ఆర్డర్లో చాలా కీ బ్యాట్స్మెన్. అతను కనుక తొందరగా అవుట్ అయిపోతే ఆ టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. సో లాస్ట్ మ్యాచ్లో పురాన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా కేకేఆర్ స్పిన్నర్స్ ఖచ్చితంగా అతన్ని టార్గెట్ చేస్తారు. మెయిన్లీ సునీల్ నారాయణ్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ అతనికి మంచి మ్యాచ్అప్ అవుతాడు. సో ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరు మొత్తం T20 ఫార్మాట్లో 19 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 19 ఇన్నింగ్స్లో 87 బాల్స్ వేసిన నారాయణ్ 112 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో పురాన్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ బాగా ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ కాస్త తక్కువ ఉంది. సో డెఫినెట్లీ మరోసారి అయితే ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు మనం కేకేఆర్ ఓపెనర్స్ మరియు లక్నో యంగ్ ఫాస్ట్ బౌలర్స్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో నారాయణ్ మరియు సాల్ట్ను ఎవరు కట్టడి చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం ఎక్కువ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.